ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు, మీ బంధుమిత్రులకు అందరికీ కూడా. ఫ్రెండ్స్, మరి కువైట్లో వివరాలు చూస్తే, కువైట్ చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ పర్మిట్లను కలిగి ఉన్న ప్రవాసులు వారి రెసిడెన్సీ కేటగిరీతో సంబంధం లేకుండా 6 నెలల కంటే ఎక్కువ కాలం కువైట్ వెలుపల ఉండడానికి అనుమతి లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ MOI మంగళవారం ప్రకటించింది. ఈ నియమానికి మినహాయింపుల్లో ఇవి ఉన్నాయి. కువైట్ మహిళల పిల్లలు, ఆస్తి యాజమానులు, విదేశీ పెట్టుబడిదారులు. ఆర్టికల్ 20 రెసిడెన్సీ కింద ఉన్న గృహ కార్మికులను దేశం వెలుపల ఉండడానికి అనుమతించబడిన వ్యవధి 4 నెలలు. స్పాన్సర్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగాలను సందర్శించడం ద్వారా లేదా సాహెల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం. పొడిగింపును అభ్యర్థించకపోతే వాళ్ళు కువైట్కి వచ్చేదానికైతే అవకాశం లేనట్టు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కువైట్ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఖాదిమా ఎవరైనా సరే అకామా నెంబర్ 20 అంటే ఖాదిమా అకామా వస్తుంది. ఈ అకామాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా భారతదేశానికి కానీ మిగతా దేశాలకు కానీ బయట దేశాలకు వెళ్ళి 4 నెలల కంటే పైన ఉండాల్సి వచ్చింది అని అంటే ముందుగా అధికారికి ఎవరైతే అకామా కొట్టారో వాళ్ళ ద్వారా అకామాను కొంత పెంచుకొని, అంటే సెలవును మీరు గడువును పెంచుకోవచ్చు ఒక 6 నెలల వరకు. అలాగా ముందుగా మనం అప్లై చేసుకోవాలి. సాహిల్ యాప్లో ద్వారా కానీ లేదా అధికారి ద్వారా మనం అప్లై చేసుకోవాలి. అలా చేయకపోతే వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగి కువైట్కి వచ్చేదానికి లేదంటూ వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. ఇలాంటి మరెన్నో కొత్త లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్గా మీ మొబైల్లో అందరికంటే ముందుగా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ఛానల్ ఫాలో చేయండి. ఓకే, don't forget to subscribe, like, share. Thanks for watching.